మన భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప సంపదల్లో ఆయుర్వేదం కూడా ఒకటి. ఇది కేవలం ఒక వైద్య విధానం మాత్రమే కాదు, మన అందరి జీవన మార్గం. ఆయువు అంటే ప్రాణం, వేదం అంటే జ్ఞానం. అంటే ప్రాణం గురించి, ఆరోగ్యంగా జీవించడం గురించి తెలిపే పరిపూర్ణమైన శాస్త్రమే ఆయుర్వేదం. అసలు ఆయుర్వేదం అంటే ఏంటి? ఆయుర్వేదం ప్రకారం ఈ సృష్టి అంతా పంచభూతాలతో నిర్మితమైంది. అలాగే మన శరీరం కూడా 3 ముఖ్యమైన దోషాల మీద ఆధారపడి ఉంటుంది. వాటిలో మొదటిది వాతం, గాలి మరియు ఆకాశం. పిత్తం, అగ్ని మరియు నీరు. కఫం, భూమి మరియు నీరు. ఈ 3 దోషాలు సమతుల్యంగా ఉన్నప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. వీటిలో ఏ ఒక్కటి బ్యాలెన్స్ మిస్ అయినా ఖచ్చితంగా డిసీజెస్ వస్తాయి, అతను వ్యాధుల బారిన పడతాడంట. ఆయుర్వేద వైద్యం దాని యొక్క ప్రత్యేకతల గురించి మనం మాట్లాడుకుంటే, ఆయుర్వేద వైద్యంలో ముఖ్యంగా 3 అంశాలు ఉంటాయి. వాటిలో మొదటిది చాలా ఇంపార్టెంట్ అయింది, మూల కారణాన్ని కనుగొంటది. ఆయుర్వేద వైద్యం కేవలం సిమ్టమ్స్ కి చికిత్స చేయదు. ఏదైతే మనం బయట ఇప్పుడు మెడిసిన్స్ వేసుకుంటే ఆ మెడిసిన్స్ ఏమవుతుంది, ఇప్పుడు హెడ్ ఏక్ వచ్చింది, టాబ్లెట్ వేసుకోగానే తగ్గిపోతా ఉంది, మళ్ళీ రిపీట్ అవుతుంది. అంటే బయట మెడిసిన్స్ ఏవైతున్నాయో ఆ సిమ్టమ్స్ తగ్గిస్తాయి అంతే. కానీ ఆయుర్వేదం ఏం చేస్తుందంటే వ్యాధి రావడానికి గల అసలు కారణాన్ని, రూట్ కాజ్ ని గుర్తించి దాన్ని నయం చేస్తుంది. అనారోగ్య సమస్య ఇంకెప్పటికీ రానికుండా ఆపేస్తుంది. ఆ ప్రాసెస్ కొంచెం టైం పట్టొచ్చు, బట్ రూట్ కాజ్ ని కనిపెట్టగలిగితే ఈజీగా దాన్ని నయం చేసేస్తుంది. ఇది ఆయుర్వేదంలో మాత్రమే సాధ్యం అవుతుంది. ప్రకృతి శుద్ధమైన ఔషధాలు, ఇందులో వాడే మందులన్నీ మొక్కలు, మూలికలు, సుగంధ ద్రవ్యాల నుంచి సేకరిస్తారు కాబట్టి వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒకవేళ ఉన్నా